నిజం నిష్ఠూరంగానే ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ద్వేషం పుట్టించడం చాలా సులభం, కానీ పాజిటివ్ తీసుకురావడం చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ద్వేషం క్రియేషన్ నడుస్తుంది. ఒకటి మీడియా, రెండో పక్కన సోషల్ మీడియా. వీటన్నిటికీ తోడుగా అవతల ఇరు పార్టీల నేతలతో పాటు మూడో పార్టీ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా పదే పదే ఆరోపణలు చేస్తుంటే జగన్కి అది మైనస్సే అవుతుంది అనేది ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం. అదే జరిగింది. తెలుగుదేశం జనసేనలకి బీజేపీ కలవడం ఒక పెద్ద మైనస్. అదే సందర్భంలో జగన్ వలన ఇంత ప్రమాదం అంత ప్రమాదం అని చెప్పడం వలన జనంలోకి అది బాగా వెళ్ళిపోయింది. దానికి తోడుగా నాయకుల నోటి దురుసు మాటలు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టుడు కామెంట్లు లేదా తిట్టిపోయడాలు అన్నటువంటిది ఒక అభద్రతాభావాన్ని సమాజంలో కల్పించింది. అభద్రతాభావపు పర్యవసానమే గతంలో తెలుగుదేశం హయాంలో అట్లాంటి అభద్రతాభావానికి గురైన వాళ్ళు వైసీపీకి ఓట్లేస్తే, వైసీపీ మీద అలాంటి అభద్రతాభావానికి గురైన వాళ్ళు ఈ దఫా తెలుగుదేశం కూటమికి ఓట్లేశారు. కాబట్టి ఇప్పుడు కూడా దూకుడు, విధ్వంసపూరితమైనటువంటి భాష కాకుండా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. 3 రాజధానుల్ని తిప్పికొట్టారు జనం. ఇక ఆ ఫార్ములా వదిలేసేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమరావతి రాజకీయంలో తామేం చేయగలమో జనానికి చెప్తా వెళ్ళాలి. అదే సందర్భంలో లాంగ్వేజ్ని దుర్మార్గంగా మాట్లాడే నాయకులని నోరు అదుపులో పెట్టి సంస్కారయుతంగా మాట్లాడేలా చేయాలి. ఏ అంశం మీదైనా సరే బాధ్యతాయుతంగా మాట్లాడేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.